హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొత్తానికి అయితే సిఎస్కే ఎంఐ మధ్యలో అయితే ఒక క్లాసికో మ్యాచ్ అయితే చూసాం. సంజు అరాచకం, అసలు మామూలు బ్యాటింగ్ చేయలేదు. అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నాడు బ్యాటింగ్. సిఎస్కే మొత్తానికి ఒక బ్యాక్ బోన్ లాగా ముందు నడిపిస్తున్నాడు. సో సంజు ఇలాగే ఆడుతూ సిఎస్కే టైటిల్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, సిఎస్కే వర్సెస్ ఎంఐ ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ఆ మ్యాచ్ మొత్తానికి అయితే జరిగింది. సో సిఎస్కే అయితే మొత్తానికి ఒక విక్టరీ అయితే మళ్ళీ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ప్యూర్ డామినెన్స్ అయితే చూపించారు ఎంఐ పైన. ఎంఐని వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాంకడేలో 100 పరుగుల తేడాతో అయితే ఓడించారు. అదైతే అసలు మామూలు విషయం కాదు. సో వాళ్ళకైతే ఒక హార్ట్ బ్రేక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్ గెలిచారు. సో ఆ విన్నింగ్ మూమెంట్ని అలా కంటిన్యూ చేద్దాం అనుకుని ఈలోపు సిఎస్కే వచ్చి చావు దెబ్బ కొట్టేశారు భయ్య. ఏంటి మరీ 100 పరుగులు తేడాతో అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజు శాంసన్ అయితే విధ్వంసం. మళ్ళీ వరుసగా ఒకే సీజన్లో సిఎస్కే తరఫున 2 సెంచరీ చేశాడు. సో అతని ఫామ్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. సో మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గురించి మాట్లాడుకుందాం. టాస్ అయితే ముందు హార్దిక్ పాండే గెలిచాడు. హార్దిక్ పాండే గెలిచి మేమైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తామని అన్నాడు. సో పిచ్ అయితే చూడడానికి ఫస్ట్ చేయొచ్చు అన్నట్టుగా అనిపించింది, కానీ అది రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి చాలా బౌలర్స్కి అయితే బాగా అనుకూలించింది. అందులో స్పిన్నర్స్కి అయితే మంచి టర్న్ అయితే లభించింది. సో హార్దిక్ పాండ్యా అయితే రాంగ్ డెసిషన్ చెప్పాలి. మరి అదైతే సిఎస్కే కెప్టెన్కి అయితే బాగా కలిసి వచ్చింది. సో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే ముందు బ్యాటింగ్ చేద్దామని అనుకున్నాడు. సో అతనికి అయితే లక్కీగా టాస్ ఓడిపోయినా కానీ గెలిచినట్టుగా ఉంది. సో ఫస్ట్ అయితే సిఎస్కేకి అయితే బ్యాటింగ్కి వచ్చారు సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. స్టార్టింగ్లో అయితే మంచి స్కోర్ అయితే ఇచ్చారు. పవర్ ప్లేలో మంచి మొమెంటం తీసుకొచ్చాడు రుతురాజ్ గైక్వాడ్. మంచి స్ట్రైక్ రేట్ మీద ఆడాడు. స్కోర్ బోర్డ్ని అలా మూవ్ చేశాడు, కానీ ముందే అవుట్ అయిపోయాడు. మంచి స్పిన్ బౌలింగ్లో అది సరిగా మిడిల్ అవ్వలేదు. సో రుతురాజ్ గైక్వాడ్ అయితే లాంగ్ ఇన్నింగ్స్ చూడలేకపోయాయి మ్యాచ్లో. ఆ తర్వాత 1 డౌన్లో మన సర్ఫరాజ్ ఖాన్ అయితే పంపించారు. సర్ఫరాజ్ ఖాన్ కూడా శాంట్నర్ బౌలింగ్లో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. శాంట్నర్ అయితే వరుసగా 3 4 కొట్టాడు. సో మరి శాంట్నర్ కొట్టడా, శాంట్నర్ మంచి తెలివైన బౌలర్ కాబట్టి తను మంచి బాల్ వేసి అయితే గుడి కొట్టించేశాడు. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా శివం దుబే అయితే వచ్చాడు మ్యాచ్లోకి. శివం దుబే అయితే తన పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అయింది. సో తనైతే సరిగా ఆడలేకపోయాడు. వచ్చిన ఇంపాక్ట్ అయితే సృష్టించలేకపోయాడు. తన ఏ పొజిషన్లో అయితే పంపించారు, తను స్పిన్నర్స్ని కన్వీనియంట్గా ఆడతారు అనుకున్న సిచ్యువేషన్లో స్పిన్నర్కి అవుట్ అయిపోయాడు. సో అదైతే మన సిఎస్కేకి అయితే పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మన టెవాల్ బ్రెవిస్ అయితే వచ్చాడు. బ్రెవిస్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. 6 10 కొట్టాడు. సో కానీ ఎక్కువసేపు లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. కానీ సంజు మరియు బ్రెవిస్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో తర్వాత బ్రెవిస్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఆ తర్వాత ఇంకా కార్తిక్ శర్మను పంపించారు. కార్తిక్ శర్మ అయితే ఈసారి కూడా పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఆడలేదు. సో 2 6లు అయితే కొట్టాడు. కానీ ఇంకా తన నుంచి రావాలి. తనకి పెట్టిన బడ్జెట్ అది దృష్టిలో ఉంచుకొని సో మినిమం ఇంకా అతను స్కోర్ చేయాలి టీం కోసం. సో చూద్దాము. ఇంకా యంగ్స్టర్ కాబట్టి మనం టైం ఇస్తే బాగుంటుంది. ఆ తర్వాత జమీ ఓటన్ వచ్చాడు. ఓటన్ మాత్రం ఎక్సలెంట్గా అయితే బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అసలు రెండు కూడా ఎక్సలెంట్. సో అతనైతే ఒక ఓవర్లో మంచి స్కోర్ అయితే కొట్టాడు. ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. సో
ఇంకా సంజు శాంసన్ లాస్ట్ వరకు ఉన్నాడు. టీం అయితే లాస్ట్ ఓవర్లో అయితే విధ్వంసం చేసాడు భయ్య సంజు శాంసన్. మొత్తానికైతే తన సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. సిఎస్కే తరఫున అయితే 2వ సెంచరీ. సో అతని ఫామ్ అయితే ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాం. సో ఎంఐ బౌలింగ్ విషయం మాడితే బౌలింగ్ అయితే చాలా బాగా చేశాడు ఈ ఎంఐ. సో బుమ్రా అయితే 17 ఓవర్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. కేవలం 2 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సో మిగతా అందరూ కూడా మంచి బౌలింగ్ చేశారు. సో మొత్తానికి అయితే సిఎస్కే అయితే 208 రన్స్ మంచి స్కోర్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఎంఐ అయితే స్టార్టింగ్లోనే తరగొట్టారు. వరుసగా పవర్ ప్లే 3 వికెట్లు పోగొట్టుకున్నారు. సో వాళ్ళకైతే ఓపెనింగ్ కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదు రోహిత్ శర్మ లేకపోవడం వల్ల. సో ఆ తర్వాత తిలక్ వర్మను సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. వాళ్ళైతే స్టార్టింగ్ బాగా స్ట్రగుల్ అయ్యారు మ్యాచ్ కొట్టడానికి. కానీ అలా అలా మెల్లిగా స్కోర్ని అయితే తీసుకెళ్లారు. కానీ కానీ వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే ఎక్కువసేపు నిలవలేదు. సో నూర్ అహ్మద్ భయ్య తనకైతే అసలు మామూలు ఫామ్లో లేదు. తను మాత్రం వికెట్లు వెంటనే వికెట్లు తీసాడు. మన హార్దిక్ పాండ్యా మరియు రూదర్ఫర్డ్ వికెట్లు అయితే. సో అక్కడే ఇంకా మ్యాచ్ అయిపోయింది. సో అఖిల్ హుసేన్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో వికెట్ తీశాడు. తర్వాత ముఖేష్ చౌదరి కూడా ఒక వికెట్ తీశాడు. మొత్తానికి అయితే అఖిల్ హుసేన్కి అయితే 4 వికెట్లు పట్టాయి. సో బౌలింగ్ పరంగా అయితే సిఎస్కి అసలు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళైతే 100 పరుగులు 108 రన్స్ దగ్గర ఆల్అౌట్ చేశారు ఎంఐని అయితే. సో మనలో 100 పరుగుల తేడా అయితే విక్టరీ సాధించారు. సో ఇదైతే ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద విక్టరీ అని చెప్పుకోవాలి. సో ఎంఐ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఇలా ఓడించడం అనేది వాళ్ళకి చెప్పుకోలేని విషయం అది. సో చూద్దాం ఇంకా సిఎస్కి ఇంకా వరుసగా గెలుస్తూ అలాగా క్వాలిఫై అవుతారో లేదో ఫైనల్స్కి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.